ఇంతకుముందు మనం నాదకేసరి కాకమ్మ కథ చదివాము. కాకమ్మ కథ తర్వాత ఏం కథ ఉందో చూద్దాం. కీలుగుర్రం. ఈ కీలుగుర్రం అనే కథ చూద్దాం. అనగనగా ఒక నవాబు అన్నాడు. ఆ నవాబుకు ఒకడే కొడుకున్నాడు అనమాట. ఒక్కటే కూతురు కూడా ఒకటే ఉంది. కొడుకు చాలా సాహసి అంటే చాలా ధైర్యవంతుడు, చాలా సాహసుడు అనమాట. మిన్ను విరిగి మీద పడ్డా జంకేవాడు కాదు. అతను ఎంతో ధైర్యంగా ఉండేవాడు అనమాట. పేరు ఫిరోజిషా, అతని అబ్బాయి పేరు ఫిరోజిషా అనమాట. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా అనేది ఆ పేరు అనమాట, కూతురు పేరు. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండుగ చేసేవాడు. అంటే పీర్ల పండుగ అనేది ఒక పండుగ ఉంది, ఆ పండుగ చేసేవాడు అనమాట. ఆ ఉత్సవాలు చూడటానికి దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందుకునేవాళ్ళు. అంటే వాళ్ళు వేరే దేశాల నుంచి కూడా కవులు, గాయకులు, శిల్పులు వీళ్ళంతా వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను చూపి ఈ నవాబు ఇచ్చిన బహుమతులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. అంటే ఒకసారి ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు అనమాట. ఇతరు శిల్పులు వాడే బొమ్మలు, పాడే బొమ్మలు, ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. అంటే వేరే వాళ్ళు వేరే రకాలు తీసుకొస్తే ఈ ముసలి తాత మాత్రం ఒక కొయ్య గుర్రాన్ని తీసుకొచ్చాడు. తాతను చూడగానే ప్రతిమా శిల్పులకు ఎక్కడ లేని నవ్వు వచ్చింది. అంటే వేరే వాడు శిల్పులు అవన్నీ మరి తెచ్చారు కదా, మరి వీళ్ళేమో ఇతను ముసలాయనేమో చాలా ఏం తీసుకొచ్చాడు, ఒక చిన్న గుర్రాన్ని, అది చెక్క గుర్రాన్ని తీసుకొచ్చాడు. ఈ గుర్రాన్ని నువ్వే చేసావు తాత అని ఒక శిల్పి అడిగాడు. నువ్వే చేసావు గుర్రాన్ని అని ఒక శిల్పి అడిగాడంట. భలే గుర్రం తాత, ఎందుకు ఇస్తావు అని వెక్కిరించాడు మరో శిల్పి. ఇంకో శిల్పి వచ్చేసేసి భలే గుర్రం తాత, ఎందుకు ఇస్తావు అని. ఏమి గుర్రం అనుకున్నా, ఏమిరా ఇది దేవతా గుర్రం అన్నాడు ఇంకో శిల్పి. దేవతా గుర్రం ఏమనుకున్నా అని ఎటకారంగా మాట్లాడాడు. వాళ్లతో నీకెందుకు గాని, దీన్ని ఎంతకి ఇస్తావు నిజంగా చెప్పు తాత అన్నాడు నవ్వకుండా మరో శిల్పి. గొడిచి అవన్నీ ఎందుకు కానీ, నువ్వు అమ్మితే ఎంతకి ఇస్తావు అని ఇంకోటి. తాత కోపం వచ్చింది, మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు, పోండి అని అన్నాడు అనమాట. ఎందుకు వచ్చిన బాధ, పోండి అని కసాడు. నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచి వాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు. ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ తగిన బహుమానం ఇచ్చి పంపించాడు అన్నమాట. చివరికి ముసలి తాత కొయ్యి గుర్రం మిగిలింది. చివరికి ఏమైంది, ఆ ముసలి తాతకి కొయ్య గుర్రం ఒకటి మిగిలింది. ఏమిటి దీని విశేషం అని అడిగారు. ఏంటి దీని యొక్క విశేషం ఏమిటి అని అడిగారు. ఏలిన వారు చిత్తగిస్తే మనం చేస్తాం. సరే, ఏలిన వారు మీరు అనుమతిస్తే చెప్తాను అన్నాడు అన్నమాట. ఇది వట్టి చూపులకు గుర్రం కాదు, ఇది చూస్తానికి గుర్రం కాదు, కీలు గుర్రం. దీని పేరు కీలు గుర్రం. ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది, ఆకాశం అంతా కనుక్కొస్తుంది అన్నాడు ముదివకు. అప్పుడు ఆ ముసలాయన ఏమన్నాడు, ఇది చూడటానికి గుర్రంలాగా ఉంది, ఇది గుర్రం కాదు, కీలు గుర్రం, ఇది సెకండ్స్ లోనే మొత్తం ఆకాశం మొత్తం చుట్టూ వచ్చుద్ది అని అన్నాడు. అంతేకాకుండా ఆయన ఠట్ అంతా అబద్ధం, అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు. నవాబుకి ఒకసారి పాపం వచ్చి అటువంటివి ఉండవు అని అన్నాడు. ఏలిన వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి. మీరు చెప్పారనుకో ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడికి 10 కోసుల దూరంలో చందన పర్వతం ఉంది, దాని మీద మసీదు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది, పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు. నవాబు ఏమన్నాడు, ఇక్కడ మసీదు ఉంది, అక్కడ మసీదు పక్కన ఖర్జూరపు చెట్టు, దాని ఆకు తీసుకురాను. ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుకులాగా ఉన్న మేత నొక్కాడు. గుర్రం ఆగమేఘాల మీద లేచింది. ఎప్పుడైతే ఈ నవాబు చెప్పాడో ఆగమేఘాల మీద గుర్రం మీద ఎక్కి ఒక మేట నొక్కాడు అనమాట. అది ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. నవాబు తెప్పరిల్లి చూసేటప్పుడు ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నిల్చున్నాడు. ఎప్పుడైతే ఈయన చెప్పాడో అది కావాలని ఎమ్మటే ఇతను వెళ్ళి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే లోపే ఆయన అది తీసుకుని వచ్చాడు అనమాట. నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలి అని అనిపించింది. అంటే ఆ గుర్రాన్ని ఎలా సరే మనం తీసుకోవాలని అనుకున్నాడు. నీకేం కావాలన్నా కోరి పుచ్చుకో, నాకు ఆ కీలు గుర్రం మాత్రం ఇవ్వు, నీకేం కావాలో అది ఇస్తాను, ఆ కీలు గుర్రం నాకు ఇవ్వని చెప్పి నవాబు చెప్పాడు. అయితే మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ ముసలి శిల్పి ఏమన్నాడంటే, నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అంతా తెల్లబోయాడు. శిల్పి 3 కాళ్ల ముసలి, అంటే బాగా వయసున్నతను అనమాట. అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు.
అంటే చూడటానికి అందంగా కూడా లేదు. అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క 16 బావలను ఎలా ఇవ్వటం నవాబు ఆలోచనలో ఉంచాడు. అంత ముసలానికి ఎలా ఇవ్వాలి నా కూతుర్ని అని ఆలోచించాడు. నవాబు కొడుకు ఫిరోజ్ షా అన్నాడు, నీవు గారడి చేశావో లేక గుర్రానికి ఆసక్తి ఉందో తెలియదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తెలుసుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తా అని అన్నాడు అనమాట. అదే నువ్వు గారడి చేసావేమో, ఆ గుర్రం పైకి వెళ్ళొద్దా అసలు లేదా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని తెలియదు కదా అని. ఫిరోజ్ షా ఎక్కి కిలోగ్రామ్కి మీటర్ నొక్కాడు అని చెప్పడమే కాకుండా ఎమ్మటి దాని మీద ఎక్కేసి దాని మీటర్ నొక్కాడు. అది రిగ్గున లేచి చూస్తుండగానే ముగ్గుల్లోకి వెళ్ళిపోయింది. అది చూస్తా ఉండగానే ముగ్గుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నాడు. నవాబు అతని బలగం మొత్తం అటా చూస్తా ఉన్నాడు. ఇదేంటి ఇది వెళ్ళిపోయాడు పైకి అని చెప్పాడు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అంటే ఇరవైంది సాహసం జరుగుతుంది ఎవరు ఊహించుకోలేదు. ఫిరోజ్ షా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు అనమాట. మధ్యాహ్నం అయింది, ఆ చూపు లేదు. మధ్యాహ్నం అయింది, ఆ చూపు లేడంట. సాయంత్రం అయింది, సాయంత్రానికి కూడా రాలేదు. అయిపు లేదు, పొద్దుగూకింది. సాయంత్రం కూడా అయిందనమాట. ఆనవాళ్ళు లేవు. నవాబుకు పట్టడానికి కోపం వచ్చింది. నవాబుకి మరి వాళ్ళ అబ్బాయి రాకపోయేసరికి బాగా కోపం వచ్చిందన్నమాట. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా, వీడిని తీసుకెళ్లి జైల్లో పడేయండి, తర్వాత చూద్దాం అన్నాడు. అది ఈ గుర్రం తేకుండా ఇవన్నీ జరిగేది కదా, ఫస్ట్ ఈయన ముందు జైల్లో పడేసాను. నవాబు శిల్పిని తీసుకెళ్లి భటుల జైల్లో పడేశాడు అన్నమాట. ఇక ఫిరోజ్ షా ఆ కీలు గుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. అది ఎప్పుడైతే పైకి వెళ్ళాడో అతనికి బాగా భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానో కిందికి చూశాడు. అయినా ఎంత ఎత్తున కింద వైపు చూశాడు. మనుషులు కనిపించట్లా, చెట్లు కనిపించట్లా, తన కోట కనిపించల. చంద్రగిరి మాత్రం ఆ యొక్క మొత్తం రాజ్యం మొత్తం చిన్న పుట్టలాగా కనిపించింది. దానితో అతనికి కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకుని అది ఆకుండా పైకి పోతుంది. దాని గుర్రాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు అనమాట. అదే ఎంతసేపు పైకి వెళ్ళిపోతా ఉంది. ఫిరోజీ షాకు పెద్దలు తలుపుకొచ్చారంటే గుర్తుకొచ్చారు అనమాట. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజు తనతో పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు. అంటే ఎప్పుడైతే ఆ ఫిరోజీ షాకి తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లి, స్నేహితులు అందరూ గుర్తుకొచ్చారన్నమాట. అతనికి భయం మరీ ఎక్కువ. కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు. గుర్రం వాయువేగం మనోవేగంతో పోతూనే ఉంది. గుర్రం మాత్రం వెళ్ళిపోతా ఉంది. గట్టిగా దాన్ని పట్టుకుని కూర్చున్నాడు. ఎప్పుడైతే ఇలా కొంతసేపు పోటాపోటీగా ఫిరోజ్ షాకు జడుపు తగ్గింది. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అనమాట. గుర్రాన్ని కిందకు దించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎలా దించాలి అని చూశాడు అనమాట. అని ఆలోచన వచ్చింది. ఎక్కడో దానికి మరో మేట ఉండి ఉంటది అని అదంతా ఎతికాడు అనమాట. జూలులో వెతికాడు, కనిపించాలి. అంటే జూలు లోపల ఏముందా అని చెప్పి చూశాడు. జీను పక్కన ఉన్న చీలలు తిప్పి చూశాడు. జీను పక్కన ఉన్న చీలలు కూడా తిప్పి చూశాడు. అక్కడ కూడా కనిపించాల, లాభం లేకపోయింది. చివరికి విసిగెత్తి దాని 2 చెవులు పట్టుకున్నాడు. ఎప్పుడైతే అతనికి బాగా విసిగెత్తిందో 2 చెవులు పట్టుకోగానే ఉన్న చీలలు తిప్పి చూశాడు. లాభం లేదు. గుర్రం చెవులు పట్టుకోగానే మెల్లిగా కిందకి దిగడం ఆరంభించాడు. అప్పటికి అతని ప్రాణాలు కుదిరిపడ్డాయి. అమ్మయ్యా అని అనుకున్నాడు అనమాట. గుర్రపు చెవులు 2 ఇంకా గట్టిగా వెనకకు లాగాడు. బాగా గట్టిగా వెనక లాగాడు అనమాట. చదువులో అది కిందకి దిగింది. అది మెల్లిగా కిందకి దిగింది. అలా దిగి చివరకు ఒక 7 అంతస్తుల మేడ మీద వాలింది. ఒక 7 అంతస్తులు మేడ మీద వాలింది అనమాట. అప్పటికి బాగా పొద్దుపోయింది. పట్టణం అంతా మాటు మణిగి ఉంది. అంటే పట్టణం అంతా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. ఫిరోజ్ షా మెట్లు దిగి 7వ అంతస్తు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. అక్కడ 7వ అంతస్తు లోపలికి మెల్లిగా వెళ్ళాడు. ఆ శబ్దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో దగదగ మెరుస్తూ ఉంది. ఒక పెద్ద గది, అంటే మొత్తం వైడూర్యాలతో మెరుస్తూ ఉందన్నమాట. అక్కడ ఆ ప్రదేశం అంతా. మెల్లిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అంశతూలిక తలుపు మీద రాజకుమార్తె పడుకుని ఉందన్నమాట. ఆమె చుట్టూ చెలికత్తులు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అలా కూడా పక్కన ఉంటారు కదా చెలికత్తులు, వాళ్ళంతా నిద్రపోతా ఉన్నారంట. ఫిరోజ్ షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగొంటున్నానా అని అనుకున్నాడు అన్నమాట. చూసి అవన్నీ గుర్రంతో పైకి వెళ్ళటమైంది, అక్కడి నుంచి కిందకి దిగటమైంది, ఇక్కడ రాజకుమార్తె ఎలా పడుకుని ఉంటుంది, ఇదంతా కూడా కళా నిజమానని తన ఒళ్ళు తాను గుచ్చుకున్నాడు. అంటే తన ఒళ్ళని గుచ్చుకున్నాడు. బాధ అనేది తెలుస్తూనే ఉంది. అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు. నిజమే, కళ కాదు అని అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి రాజకుమార్తె అంతా చూశాడు. చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది. బంగారపు జుట్టు తలతల మెరుస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టును మెల్లగా తాకాడు.
ఎప్పుడైతే ఆ రాజకుమారుడు దగ్గరికి వెళ్ళి జుట్టుని గట్టిగా మెల్లిగా ఇలా అన్నాడన్నమాట. రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూసింది. రాజపుత్రి అది ఆ రాజకుమార్తె కూడా ఇతన్ని చూసింది. ఫిరోజ్ షా ఆమెను పక్కకు తీసుకెళ్లి తనకు అదంతా చెప్పాడు. పక్క తీసుకెళ్లి ఇదంతా జరిగిందని చెప్పాడు. తనతో పర్షియాకు వచ్చి తనను పెండ్లాడవలసిందిగా ప్రార్థించాడు. పర్షియాకు వచ్చి నన్ను పెళ్ళాడు అని చెప్పాడు అన్నమాట. వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. రెండవ వారికి చెప్పకుండా అతని వెంట వెళ్ళింది. అతని వెంట బయలుదేరింది. ఎవరికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది. ఇద్దరు కీలు గుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణం ముందు వాడారు. పర్షియాలో వెళ్ళారు. మేళతాళాలు భాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూతురు అంతఃపురానికి తీసుకెళ్లడానికి ఫిరోజ్ షా మనసు ఒప్పలేదు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో కీలు గుర్రంకి అక్కడ మేళతాళాలు ఇవన్నీ కూడా ఉండాలి, లేకుండా బాగోదని చెప్పి రాజపుత్రుడి కానీ ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగాళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు. అక్కడ ఒక బంగాళాలో దించేసి ఇంటికి వచ్చాడు. నవాబు సంతోషానికి మేరలేకపోయింది. ఎప్పుడైతే కొడుకుని చూశాడో రాజు బాగా సంతోషపడ్డాడు. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. శిల్పిని విడుదల చేయించి వెళ్ళిపోన్నాడు. రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాజపుత్రిని తీసుకురావడానికి చెప్పి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంగతి అంతా శిల్పి అన్నాడు. ఇది మొత్తం శిల్పి అన్నాడు అనమాట. గుప్పుడు చెప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి గుర్రం మీద అంతఃపురానికి తీసుకురమ్మన్నారు అని అన్నాడు. అంటే ఈ శిల్పి వెళ్ళి రాజకుమారితో మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, వాళ్లే పంపించారు అని చెప్పాడు. ఆమె నమ్మి కీలు గుర్రానికి వెనక్కి కూర్చుంది. శిల్పి మేట నొక్కాడు. గుర్రం రుగున లేచిపోయింది. అంటే ఎప్పుడైతే ఆ శిల్పి ఎక్కించుకున్నాడో మేట నొక్కేటప్పటికి పైకి లేచిపోయింది. మేళ తాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నారు. అదే ఎంతసేపటికి లేదు అక్కడ వీళ్ళు అసలు రావట్లేదని చూసేవాడికి మొత్తం అర్థమైంది అన్నమాట. జరిగింది మోసం తెలుసుకున్నారు. ఈ వార్త విని ఫిరోజ్ షా దిగాలపడ్డాడు. ఫిరోజ్ షా చాలా బాధపడ్డాడు. సరే ఎలాగైనా సరే రాజపుత్రులు లేక తను బతకటం కల్లా అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు. కాలినడకన అతను బయలుదేరాడు. శిల్పి ఎక్కి గుర్రం పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది. ఇతను తీసుకెళ్లాడు కదా శిల్పి, అతను ఒక గ్రీసు దేశంలో అక్కడ దిగాడు అన్నమాట. రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడుసాగింది. ఆమె అదే ఇట్లా చేసిందని ఏడుస్తా ఉందన్నమాట. అతడు చెప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని ఏడుసాగాడు. ఆ ఏడుకు వేటకు వచ్చిన గిరీసురాజు చెవులు పడ్డాడు. అంటే ఆమె ఏడ్చేటప్పటికి ఆ వేటకు వచ్చిన గిరీసురాజు చెవులు పడ్డాడు. అతడు చెప్పున వచ్చి జరిగిన మోసం తెలుసుకుని శిల్పి తల నరికేశాడు. అప్పుడు ఆ శిల్పి ఎవరైతే అన్ని చంపేశాడు. గీసురాజు కూడా వంగరాజు పుత్రి మీద ప్రేమలో పడ్డాడు. ఇది గీసురాజు కూడా వంగరాజు పుత్రి మీద ప్రేమలో పడ్డాడు అనమాట. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు. ఆమెకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. రాజు బలత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చెక్కినట్టు నటించసాగింది. రాజు యొక్క దాని నుంచి తప్పించుకోవడానికి పిచ్చి వచ్చినట్టుగా వచ్చి అట్టా నటించింది అనమాట. దగ్గరకు వచ్చేవాళ్ళను రెక్కేది. వచ్చిన వాళ్ళందరూ రెక్కేది పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. అదే ఇంకెంత పిచ్చెక్కింది అని చెప్పి రాజు చిన్నపోయాడు. ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎందరో వైద్యుల్ని పిలిచారనమాట. ఎన్నో మందులు ఇప్పించారు. ఎన్నో మందులు కూడా ఇప్పించారు. లాభం లేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి ఎన్నో మందులు ఇచ్చినా కూడా ఆమె తగ్గలేదు అన్నట్టుగా ఆమె నటించసాగింది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడకన బయలుదేరిన ఫిరోజ్ షా ఊళ్ళు దాటాడు, కాలు దాటాడు, చీమల దూరం చిట్టడని, కాపుల దూరం కారని. అతను ఆ రాజు కుమారుడు ఏం చేశాడంటే ఆయన ఇవన్నీ ఎదుగుతా వస్తాడనమాట. ఎక్కడ తన రాజపుత్రి జాడ తెలియలేదు. ఎక్కడ కూడా రాజపుత్రి జాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులు దాటాడు, గొట్టలు ఎక్కాడు, మెట్టలు ఎక్కాడు. చివరికి గిరీశ్వరాజు పట్టణం చేరుకున్నాడు. మొత్తానికి గిరీశ్వరాజు పట్టణం చేరుకున్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు. అక్కడ రాజపుత్రి ఇలా వచ్చింది, పిచ్చిదిలాగా ఉంది అని చెప్పి విన్నాడు. ఫిరోజ్ షా వైద్యుని వేషంతో రాజు దగ్గరికి వెళ్ళి, నాకు భూత వైద్యం తెలుసు, రాజపుత్రి పిచ్చి కుదుస్తా అని చెప్పాడు. ఎప్పుడైతే ఫిరోజ్ షా వైద్యుని వేషంలో వెళ్ళి రాజు దగ్గరికి నేను ఈ పిచ్చి కుదుస్తా అని చెప్పాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకెళ్ళాడు. కొత్త వైద్యుని చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది. ఎప్పుడైతే కొత్త వైద్యుని చూడగానే గుర్తుపెట్టింది అన్నమాట, పిచ్చి తగ్గిపోయింది. రాజా, ఈ అమ్మాయికి ఒక పీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది. ఈమెను ఈ గుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిలం దూపం వేయాలి అని అన్నాడు. ఎప్పుడైతే అమ్మాయిని చూశాడో పీలుగుర్రం ఉండాలి, అది దాని మీద ఎక్కించేసి ఇట్లా గుగ్గిలం వేయాలని చెప్పాడు. మంత్రాలు చదవాలి, అప్పుడు కానీ వ్యాధి పూర్తిగా పోదు అని చెప్పాడు.
10 ఏళ్ళు గడివిస్తే కీలు గుర్రం చేస్తాను అని చెప్పాడు. 10 ఏళ్ళు ఇస్తే నేను తయారు చేస్తాను, అది చాలా కష్టం అని చెప్పాడు. ఈ భాగ్యానికి 10 సంవత్సరాలు ఎందుకు, మన దగ్గర ఒక కీలు గుర్రం ఉంది, దాంతో చికిత్స చేయన్నాడు. మన దగ్గర ఒక కీలు గుర్రం ఉంది, అది చికిత్స చేయమన్నాడు. ఫిరోజీ షా పాచిక పాడాడు. రాజకుమారిని కీలు గుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా బుద్ధిలో దూపం వేయించాడు. బాగా బుద్ధిలో వేసి దూపం వేయించాడు. ఆ పొగ తెరలో తాను కూడా కీలు గుర్రం ఎక్కి మేట నొక్కాడు. దాని మీద ఎక్కేసి అమ్మట ఆ మేట నొక్కాడు. వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎప్పుడు వేగంతో ఆకాశంలోకి కీలుగుర్రం. ఫిరోజీ షా బెంగాలు రాకుమారుడితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు. ఫిరోజీ షా బెంగాల్ రాకుమారితో ఇంటికి వచ్చాడు. వారిద్దరికి వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రం తగిలిపెట్టాడు. పెళ్ళాడి ఇది రాకుమారి దీనివల్ల అన్ని జరిగింది అని చెప్పి కీలుగుర్రం తగలబెట్టేసింది. దాంతో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా రాజ్యం వేడుకుంటూ 100 ఏళ్ళు బ్రతికారు. 100 ఏళ్ళు వాళ్ళు హాయిగా రాజ్యాన్ని ఇచ్చేశారు.